నిన్న మనం ఒక వీడియో చూసాం, హనీ ట్రాప్స్ బారిలో పడకండి అని. అలానే సైబర్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయి. అయితే ఈ సైబర్ ఫ్రాడ్స్ జరగటం కాదు, జరిగిన తర్వాత ఆ డ్రామా అంటే మానసిక బాధ, దాని నుంచి బయటపడటం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయటం ఇంకొక పెద్ద విషయం. అందులో భాగంగా ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూడండి, మ్యాన్ లాసెస్ 9 crores టు స్కామ్, రన్స్ పిల్లర్ టు పోస్ట్ ఫర్ ద రిఫండ్. దీని అర్థం ఏంటంటే ఈయన 9 కోట్లు పోగొట్టుకున్నాడు, ఇంకా తన సొమ్ము రాబట్టుకునేందుకు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. 1930 కాల్ చేయండి, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ అది, cybercrime.gov.inలో కంప్లైంట్ చేయండి. లేదంటే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 8712672222 ఫోన్ చేయండి. ఇంతవరకు బాగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇతని విషయాలు కూడా వెల్లడించారు. ఎందుకంటే ఇంకా పేర్లు దాచిపెట్టే ప్రయోజనం ఏముంది, ఆయన పోగొట్టుకోవాల్సినంత మేబీ సర్వస్వం పోగొట్టుకొని ఉండొచ్చు కదా. ఆయన పేరు నేను చెప్పను, కానీ 81 ఏళ్ళు ఆయన వయసు, గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే రిటైర్డ్ అయ్యి ఉంటాడు. సూపర్ సిటిజన్ కేటగిరీలో కూడా వచ్చేసాడు ఆయన 81 ఏళ్ళు అంటే. 9,07,00,000 డిజిటల్ ఫ్రాడ్ అంటే డిజిటల్ అరెస్ట్ చేసావు నిన్ను, నువ్వు పలానా నేరం చేసావు, పలానా కొరియర్ సర్వీస్ వచ్చింది నీకు, లేదంటే ఇంకొకటి వచ్చింది, దాంట్లో ప్రేలుడు లేదంటే ప్రమాదకర విషయాలు ఏవో ఉన్నాయని రకరకాల పేర్లతో ఆయన్ని ఆ వృద్ధుని పాపం హింసించి డిజిటల్ అరెస్ట్ చేసినట్టు బిల్డప్ ఇచ్చి, అసలు ఆ పదమే లేదు ఎక్కడ, వినండి, ఆ పదమే లేదు, అలాంటి దాంట్లో ఇరికిచ్చి 9 కోట్లు లేపారు. ఆయన కంప్లైంట్ చేసిన తర్వాత ఏం చేశారంటే 2024 అంటే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ సూన్ ఆఫ్టర్ ద ఫ్రాడ్ ఇన్ December 2024 హీ వాస్ టోల్డ్ దట్ హీ కుడ్ రికవర్ ఓన్లీ 5.8 lakhs, అంటే 5,80,000 మాత్రమే రికవర్ అవ్వగలవు. వీటినే వాళ్ళు ఎవరైతే ఈయన పే చేశాడో వాళ్ళ అకౌంట్ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళినాయి అనేది ట్రేస్ చేసి ఫ్రీజ్ చేయగలిగింది ఈ అమౌంట్. మేము ఎంత ఇస్తామని చెప్పి ఇప్పటికి ఎంతవరకు రికవర్ చేశారంటే, విచ్ while 1.8 lakh was credited back to him, 4 lakhs remains stuck in various branches despite court orders instructing banks to release the funds. కోర్టులు బ్యాంకులకి చెప్పినా కూడా ఫ్రీజ్ చేసిన ఫండ్స్ ఇతనికి రిలీజ్ చేయండి అని ఇంతవరకు రిలీజ్ చేయాల. 6వ నెల వచ్చినట్టే ఒక వృద్ధుడు 9 కోట్లు నష్టపోయాను బాబు అని కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్న, కోర్టు దాకా వెళ్ళి కోర్టులో కూడా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చిన 9 కోట్లు నష్టపోతే వచ్చేది 5.8 లక్షలు, అంటే దాదాపు 6 లక్షలు అనుకోండి, లేదు 5,80,000 అంటే చివరికి ఆయనకి 1,80,000 మాత్రమే గిట్టుబాటు అయింది. అంటే వెనక్కి రావటం జరిగింది. మిగిలిన 4 లక్షల కోసం ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఈ వయసులో అవసరమా 9 కోట్లు అంటే? ఆలోచించండి, ఎంత సొమ్ము, ఏమేం చేశాడు ఆయన, ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత జాగ్రత్తగా చేసుకుని ఉంటాడు. ఎలా దొరుకుతున్నాయి వీళ్ళకి? మీరు ఫోన్ కొనగానే గూగుల్లో సైన్ ఇన్ అవుతారు, దానికి అది ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఎందుకు యూట్యూబ్లో మనం కొన్ని అకౌంట్లకు ఫోన్ నెంబర్ లేకుండా చూస్తుంటే యూ హ్యావ్ బీన్ రిస్ట్రిక్టెడ్ మోడ్ టు వాచ్ దిస్ వీడియో అని వస్తుంది. ఆ వీడియో చూడాలనే ఆత్రంలో ఫోన్ నెంబర్తో వెరిఫై చేసుకుంటాం. చెయ్యకండి, ఒక్కలో వీడియోలు అది కాబట్టి ఇది ఒకటి. ఒక్క వీడియో కావాలంటే ఇంకొకరి దాంట్లో చూడొచ్చు కదా, అంత పెద్ద వీడియోలు ఏమి ఉండవు, కాలక్షేపం వీడియోలే. ఇది చాలామందికి అర్థం కాదు. వాళ్ళకి ఎదురైనప్పుడు ఈ అనుభవం మనవాడు చెప్పిందే అనుకుంటారు. అది అలా కోట్లు నష్టపోతూ ఉంటుంది. నేను ఇలాంటివి చూసిన ప్రతిసారి వీడియో పెడతానే ఉంటాను. ఇది మనకు అవసరం, కానీ ఎవరు చూడరు, అవసరం లేదు. ఎవడో చూసి వ్యూస్ పెంచాల్సిన అవసరం లేదు. ఆపదలో కానీ డిజిటల్ అరెస్ట్ వేసాము మిమ్మల్ని అని ఎవడన్నా అంటే నాకు చిన్న మెసేజ్ పెట్టండి యూట్యూబ్ కామెంట్స్ రూపంలో. వాడు ఎవడో ఏం లేదు, మీకు డిజిటల్ అరెస్ట్ అనగానే ఉండండి, మీ కాల్ రికార్డ్ చేస్తున్నామని చెప్పండి, మీ కాల్ రికార్డ్ చేస్తున్నామని చెప్పండి. పోలీసులు పెద్ద సెట్టింగ్స్ కూడా వేసుకొని కూర్చొని ఉంటారు. కోర్టులు, జడ్జిలు అందరు లైవ్లో ఉన్నట్టు ఇంగ్లీష్లో మాట్లాడతారు, హిందీలో మాట్లాడతారు, మిమ్మల్ని కంగారు పెడతారు, నానా రకాల అవస్థలు పెడతారు. ఇంకేదన్నా ఉంటే మంచి లేడీనో దాన్ని కూర్చోబెట్టి దాని చేత న్యూ డ్యాన్సులు కూడా వేపిస్తారు, మీ చేత చేపించేటట్టు చేసి, అప్పుడు రికార్డ్ చేసి మిమ్మల్ని బయటికి వెళ్ళకుండా చేసేసి మీ దగ్గర ఉన్న సొమ్మంతా లాగుతారు. మీరు జాగ్రత్త, ఎవ్వడికి భయపడకండి. డిజిటల్ అరెస్ట్, సైబర్ అరెస్ట్, పలానా కొరియర్ వచ్చింది, ఏమి చెప్పినా కూడా భయపడకండి. బై.